పూర్వపుణ్యవశమున దారిలో శ్రీపాదుల వారు ఎదురై వారిని ఆత్మహత్య ప్రయత్నం నుండి విరమింపజేసి తమ అపార కారుణ్యముతో ఆ మూర్ఖబాలుని మహాపండితునిగా సంకల్ప మాత్రము చేత మార్చివేసిరి. అంబికను శివపూజలో శేషజీవితము గడపమని ఆదేశించిరి. శనివార ప్రదోష సమయమున చేయు శివపూజా ఫలమును గూర్చి వారికి విస్తారంగా తెలియజేసిరి. తర్వాత జన్మమున అంబికకు తమతో సరిసమానమైన కుమారుడు కలుగునని వరమిచ్చిరి. అయితే తమతో సరిసమానుడు ముల్లోకములలోనూ లేడు కనుక తామే ఆమెకు మరుజన్మమున కుమారుడుగా జన్మించుటకు నిశ్చయించిరి. నృసింహ సరస్వతి జన్మ సంకల్పము. సమస్త కళ్యాణ గుణములకు నిలయమైన ఓ వాసవాంబిక, నీ సంకల్పమే నెరవేరుగాక. నేను ఇంకను 14 సంవత్సరములు అనగా ఈ శరీరమునకు 30 సంవత్సరములు వచ్చు పర్యంతము ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపముననే ఉండి ఆ తదుపరి గుప్తమయ్యదను. తిరిగి సన్యాస ధర్మమును ఉద్ధరించు నిమిత్తము నృసింహ సరస్వతి నామము నొంది ఆ అవతారములో 80 సంవత్సరముల వయసు వచ్చు వరకు ఉండేదను. తదుపరి కదిలీవనమునందు 300 సంవత్సరములు తపోనిష్ఠుల నుండి ప్రజ్ఞాపురమున స్వామి సమర్థ నామధేయముతో అవతారమును చాలించెదను. అవధూతల రూపములతోనూ సిద్ధపురుషుల రూపములతోనూ అపరిమితమైన నా దివ్య కళలతో లీలలను మహిమలను చేయుచు లోకులను ధర్మకర్తానురక్తులుగా చేసేదను అని అనిరి.